సో మనం క్యాన్బెరాకి వచ్చేసినాం అనమాట. ఇందాక ఆల్రెడీ మొత్తం అంతా ట్రావెల్ 400 అవర్స్ పడుతుంది. సో ఇది కన్వెన్షన్ సెంటరు. ఈ కన్వెన్షన్ సెంటర్లో పైన సిటిజన్షిప్ సెరమనీ అవుతుంది. సో ఒకసారి వెళ్దాము. సో ఇది సెంటర్ అనమాట. సో ఇది సిటిజన్షిప్ సెరమనీ, వెల్కమ్ టు సిటిజన్షిప్ సెరమనీ పైన అవుతుంది. సో అక్కడ ఉంది మన అన్న సిటిజన్షిప్ వస్తుంది. అన్న సిటిజన్షిప్ నీ ఫీలింగ్ ఏందన్న? తెలుగే అన్న, తెలుగులో చెప్పన్నా. నువ్వు చాలా కామ్గా ఉంటావు కదా ఇప్పుడు. సో పైన సిటిజన్షిప్ సెరమనీ అవుతుంది మనకి. సో అది ఏంటి అనేది ప్రాసెస్. చాలామంది వచ్చారు, ఆల్మోస్ట్ దగ్గర ఎంతమంది వచ్చారు చూద్దాము అది ఏంటి సంగతి ఎట్లా అనేది. ఇప్పుడు ఎందుకంటే 2:45కి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ నీకు అందరం చూసినా మొత్తం అంత ఇండియన్స్ ఉంటారు, ఎక్కువ ఫారినర్స్ ఎక్కడ ఉండరు. ఉంటే మోస్ట్లీ మనకి ఇక్కడ ఏషియన్స్, చైనీస్ వాళ్ళు లేకపోతే ఇండియన్ వాళ్ళు ఉంటారు అంతే. చాలా తక్కువ మంది ఉంటారు మిగతా అంతా. చూద్దాం ఒకసారి. సో మొత్తం అంతా రిజిస్ట్రేషన్ డెస్క్లో లైన్లో నించున్నాం మనము. ఈ రిజిస్ట్రేషన్ డెస్క్ అంటే మొత్తం అంతా అయిన తర్వాత ఏంటి ప్రాసెస్ అనేది మొత్తం అంతా చైనీసే ఉంటారు. అన్న కూడా ఉన్నాడు సో ఒక మనిషికి ఒకరిని తీసుకురావాలి. సో ఒక మనిషిని ఒకరు తీసుకొస్తాం కాబట్టి దాన్ని బట్టి చూద్దాము. ఎక్కువ మంది అలౌడ్ ఉండరు. ఒక అప్లికెంట్కి ఒక పర్సన్, సపోర్ట్ పర్సన్ అనమాట. సో అది చూద్దాం. లైసెన్సు, నేషనల్ ఐడి, ఇంకోటి పాస్పోర్ట్ చూపించాలి. ఇదంతా నేను చెప్పినా కదా మీకు. ఓన్లీ చైనీస్ వాళ్ళు, ఇండియన్స్, సౌత్ ఏషియన్స్ ఉంటారు, ఆఫ్రికన్స్ వీళ్ళే ఉంటారు. చాలా తక్కువ మంది ఉంటారు సిటిజన్షిప్. ఇప్పుడు రావడం చాలా తక్కువ అయిపోయింది సిటిజన్షిప్స్. ఒకప్పుడు చాలా ఎక్కువ వస్తుండే. ఒకసారి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఏం చూద్దాం, అక్కడ ఏమవుతుందో చూద్దాం. సో అక్కడ మనకు ఆఫ్రికా ఉన్నారు కదా, ఆ అమ్మాయి వల్ల వాడికి సిటిజన్షిప్ వచ్చింది. సో దాని తర్వాత ఇదొకటి, ఈ అమ్మాయి వాళ్ళ సిటిజన్షిప్ వచ్చింది. అట్లా ఎవరో ఒకరి వల్ల పెళ్లి చేసుకొని ఎవరో ఒకరి వల్ల సిటిజన్షిప్ వస్తుంది. సో చాలా కామెడీ కాన్సెప్ట్ ఇది. సో ఇప్పుడు అన్నని అడుగుతున్నారు, ఏంది నువ్వు ఒక్కడిగా నుంచి ఉన్నారా ఏంటి అనేది అడుగుతున్నారు అన్నని. సో అన్న అన్ని ఇస్తున్నట్టు మనకి చిన్న పేపర్ ఇస్తారు. ఆ పేపర్ వెళ్ళి అక్కడ వెనకాల లైన్ ఉంది కదా, ఆ లైన్లో నించుంటే అప్పుడు మనకు అన్నీ తెలుస్తుంది ఏంటి ఏమవుతుందని. పేరు మొత్తం అంతా ఐడి అంతా వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత పాస్పోర్టు మన ఐడి చూసి అన్నీ మ్యాచ్ అయిన తర్వాత అప్పుడు చిన్న పేపర్ ఇస్తారు. అప్పుడు ఆ లైన్లో వెళ్ళి నించోవాలి. సో మనకు ఇప్పుడు ఇది వచ్చింది CA80 నెంబరు. సో ఇప్పుడు ఎవరో అక్కడ నుంచి లోపల నుంచి వస్తారు. లోపల నుంచి వచ్చి మళ్ళీ మనల్ని తీసుకెళ్తారు. లోపలికి వెళ్ళి తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు ఏంది ఎట్లా చేయాలని ప్రాసెసింగ్ మొత్తం చెప్తారనమాట లోపల కూర్చొని. ఒక ఆమె వచ్చింది. ఆమె వచ్చిన తర్వాత మనకి ఇప్పుడు ఇది లోపల అనమాట. ఇదంతా లోపల ప్లేస్ ఇదంతా. సో అయిన తర్వాత సో ఇప్పుడు ఇది సిటిజన్షిప్ సెరమనీ లోపల ఇదంతా జరుగుతుంది. ఫుడ్ కూడా ఉంటుంది మనకి. దాని తర్వాత మనకి ఎక్కడ ప్లేస్ అవుతుంది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి, మనకి డాక్యుమెంట్ ఉంది. ఆ డాక్యుమెంట్లో మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏం చేయాలి అనేది. ఒకసారి చూద్దాం. ఒకసారి ఆమె వెళ్ళిపోయిన తర్వాత డాక్యుమెంట్స్ ఏమి ఇచ్చారు అన్నీ చూద్దాం ఒకసారి. సో ఇది మనకి ఆర్డర్ ఆఫ్ ప్రొసీడింగ్స్ అనమాట. ఏమేమి ఉన్నాయి, ఏమవుతుంది అనేది ఫస్ట్ ఈ మొత్తం జరుగుతుంది. దాని తర్వాత మనకి ఇది ఇచ్చారు, ఎన్రోల్ టు ఓట్ అనమాట. ఈ QR కోడ్ స్కాన్ చేయగానే మనకి ఎవరు ఓట్ చేయాలి, ఏం ఓట్ చేయాలని తెలుస్తుంది. దాని తర్వాత ఇంకొకటి ఇచ్చారు మనకి, ఆస్ట్రేలియా సిటిజన్షిప్ ప్లెడ్జ్ అనేది ఇంకోటి ఇచ్చారు. ఇది దేవుడిని నమ్మేటోడికి ఇది, దేవుడిని నమ్మనోడికి ఇది. దాని తర్వాత మనం అక్కడ మిడిల్ ఫ్యాక్ట్ దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే పేరు పిలుస్తారో అక్కడికి వెళ్ళి ఇది పెద్దగా చదవాలి. దాని తర్వాత ఫోటో తీస్తారు. సో ఇదే అనమాట. సో ఇదన్నమాట మనకి మొత్తం సిటిజన్షిప్ ఏరియా ఏంటి అనేది మొత్తం అంతా ప్రోటోకాల్ ప్రకారం ఉంటుంది. చిన్నది కూడా ప్రోటోకాల్ తగ్గట్టు చేయాలి. ఎందుకంటే మీరు అంతా హై అఫీషియల్స్ అందరు పైన కూర్చుంటారు కాబట్టి ప్రోటోకాల్ ఇట్లా గీత అటు దాచి వాళ్ళు చెప్పినట్టు చేయాలి అంతే. అంత మొత్తం ప్రోటోకాల్ ఉండదు కాబట్టి ఏం చెప్తారు, ఎక్కడ కూర్చుంటారు అక్కడ కూర్చోవాలి, ఏం చేయమంటే అదే చేయాలి. అది మొత్తం అంతా సిస్టమాటిక్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి తప్పు చేయడానికి ఆస్కారం లేకుండా ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. 2-3 సార్లు చెప్తారు ఏం చేయాలి అనేది. ఇప్పుడు మా నాన్న పేరు పిలుస్తున్నారు. అన్న Mrs. Maria
Eleni Teofil. సో అది అనమాట. సో అట్లా ప్రాసెస్ అనమాట. ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటారు. లైన్ అప్పటి వరకు లైన్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కరిని పిలుస్తూ ఉంటారు. మనం వెళ్ళాలి, అది తీసుకొని రావాలి. సో ఇప్పుడు అన్న వెళ్ళిపోయింది కాబట్టి అట్లా ఉంటుంది మంది అంత ప్రాసెస్.